మనం చూసాం సార్. గతంలో చాలా సందర్భాల్లో మీరు నేను మాట్లాడుకున్నాం. చాలా డిబేట్స్‌లో కూడా మీరు పాల్గొన్నారు. మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లు, తర్వాత పోలీసులు మరణించడం, భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణించడం. అలాగే మొత్తం ఆ దండకారణ్య ప్రాంతం గానీ, అటు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ బోర్డర్ గానీ, ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ గానీ, ఎక్కడ చూసినా కొంచెం ఈ పరిణామాలనేవి కొంత ఆందోళన కలిగించేవి. వాళ్ళు చేస్తున్న ప్రజా పోరాటాలు ఎన్‌కౌంటర్‌ల పేరుతో, బూటకపు ఎన్‌కౌంటర్‌ల పేరుతో చంపేస్తున్నారు అని కొందరు వాదన. లేదు, అక్కడ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారు, పోలీసులపై అటాక్ చేస్తున్నారు అనేది రాజ్యం వాదన. ఇట్లా రకరకాల చర్చలన్నీ జరిగాయి. బట్ ఆపరేషన్ కగారు తర్వాత దాదాపు ఈ రోజు ఆఖరి రోజు ఇంకా 7 కీలక నేతలతో పాటు 100 మంది ఇంకా లొంగాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో కీలకమైన గణపతి, బెస్రా, నర్హర్ కూడా ఉన్నారు. అంతకు మించి ఈరోజు బస్తర్ ఐజీ చేసిన ప్రకటన మనం చూడాలి. బస్తర్ అంటే అసలు అదొక మావోయిస్టుకి అంటారు కదా, పెట్టని కోట లాంటిది. అలాంటిది ఈ రోజు నుంచి బస్తర్ ప్రాంతం మావోయిస్ట్ రహిత ప్రాంతం, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు, ప్రజలు నిశ్చింతగా రావచ్చు, వెళ్ళొచ్చు, అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయని ఐజీ రోజు ఒక ప్రకటన చేశారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? డెఫినెట్గా ఈ కగార్ ఆపరేషన్ తర్వాత ఇది నిజం చెప్పాలంటే దీనికి బీజం 2012 నుంచే మొదలైంది. ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ప్రజాప్రతినిధుల్ని చంపడం, అదే విధంగా తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలనుకోవడం, ఆ విధంగా హింసలకు పాల్పడడం, పోలీసులని హతమార్చడం, ఈ విధంగా చాలా రకాల. ఎందుకంటే ముందు కాలంలో మీరు చెప్తే 40 ఏళ్ల క్రితం డెఫినెట్ గా వీళ్ళ ప్రజా పోరాటం అవసరమైంది. అదేవిధంగా ప్రజలను చైతన్యవంతులు చేశారు కొంతవరకు. అప్పట్లో అది కొంత అవసరం. ఇప్పుడు పోను ఏమైందంటే అది డైల్యూట్ అయిపోయింది. రవాణా వ్యవస్థ పెరిగిపోయింది, ప్రతి విలేజ్కి రవాణా ఉంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక సెల్ ఫోన్ బాంబు ఉంది. ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులు చేశారు. ప్రజలకు అందాల్సిన ఆఖరి మనిషికి కూడా కొంతవరకు 100కి 100 పాళ్ళు కాకపోయినా కొంతవరకు వాళ్ళు పొందుతున్నారు. ఇటువంటి సందర్భంలో వీళ్ళు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధిస్తాము, తద్వారానే ప్రజలకు మేలు చేస్తాము అంటే అది ఎక్కడే అది కాదు. అది ఎప్పుడు 40 ఏళ్ల క్రితం భావజాలానికి ఇప్పటికీ చాలా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఒక చిన్న వ్యవహారం బయటకు వస్తే, ఇప్పుడు అవినీతి లేదా అంటే అవినీతి డెఫినెట్ గా ఉంది, కానీ ముందులాగా లేదు. ముందులాగా దౌర్జన్యం, మైట్ ఈజ్ రైట్ లాగా లేదు. ప్రజాప్రతినిధులు, భూస్వాములు వాళ్ళు కలిసికట్టుగా ఒక ఊరు ఈ పార్టీకి ఓటేయమంటే వాళ్ళల్లో ఒకళ్లే పోయి అందరు ఓట్లు గుద్దేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా కాదు కదా. ప్రజలు చైతన్యవంతులైనారు. అదేవిధంగా ప్రజలకు కావాల్సినవి వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. మిమ్మల్ని ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఏమడుగుతున్నాయి, అయ్యా మీరు పోరాటాలు చేయండి, జనజీవన స్రవంతిలోకి వచ్చి ఎక్కడైతే అన్యాయాలు జరిగాయో వాడ ఎదురొడ్డి ప్రజలకు ఏమి కావాలో అది చేయండి, వద్దనిలే. ఒక మంచి లీగల్ గా ఒక పార్టీ పెట్టుకోండి, పార్టీ ద్వారానో లేకపోతే ఉన్న పార్టీలలో లేకపోతే మీరు కొత్త పార్టీ పెట్టుకోను, మీరు ఏమైతే హింసాత్మకమైనటువంటి వ్యవహారాన్ని వీడనాడి ఆయుధాలను ఆయుధం ఎవరు పోలీసుల చేతికి ఉండాలి, మిలిటరీ దేశాన్ని కాపాడే మిలిటరీ వాళ్ళ చేతికి ఉండాలి. మీకెందుకు అవసరం లేదు. మీరు ఎక్కడైనా ఏమైనా అన్యాయం జరిగితే కోర్టులున్నాయి, ప్రజా క్షేత్రాలున్నాయి. ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులను చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు వినలేదు. వాళ్ళు ఏమంటే ఇప్పుడు 1940లో ఏముందో, 60లో నక్సల్బరీ మూవ్మెంట్ స్టార్ట్ అయిన 60లో ఏముందో అది కూడా అదే పందాన్ని ఇప్పుడు కూడా అవలంబిస్తామంటే డెఫినెట్ గా కాదు. కాలం మారింది, చాలా వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది. ఎక్కడైనా అన్యాయం జరిగితే ఇమీడియట్ గా రికార్డ్ అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ కమ్యూనికేట్ అవుతుంది. అట్లాంటి సందర్భంలో మేము ఇంకా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించాలి, ప్రజలకు మేలు చేయాలంటే అది కాని పని. కాబట్టి ప్రజలు చైతన్యవంతులను పరిచే విధంగా మీరు ఒక పార్టీని నియమించి చేయమన్నారు, దాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. మేము పాత ధోరణి, పాత పందాల్లోనే పోతామంటే డెఫినెట్ గా అందుమూలంగా చాలా మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు, నక్సలైట్లు కూడా చాలా మంది కోల్పోయారు.
ఇప్పుడు ఉన్నది 7-8 మందే. మంచి నాయకులు ఒక 6 మందే ఉంటారు. ఆ గణపతి, సుజాతమ్మ, ఇంకా మీరు చెప్పినట్టు ఉన్నారు కొందరు ఒక 6 మంది. మిగతా వాళ్ళంతా కూడా అనామధేయులే. కాబట్టి వీళ్ళు ఇవాళ కాకపోయినా ఇంకొక 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ లొంగిపోతారు. ఆపరేషన్ కగార్ అనేది ఇవాళతో నిలిచివేసినా డెఫినెట్ గా ఇంకొక పేరుతో ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో కొనసాగుతుంది. ఎందుకంటే చతుర్శేషము రుణశేషము వేధిస్తాయనేటువంటి భావన ప్రభుత్వాల దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఆపరేషన్ కగారు ఈ రోజుతో ముగిసిపోయినా అది మరో విధంగా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ పైన కన్నేసి ఉంచుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. డెఫినెట్ గా ఆ విధంగానే జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 100ల కొద్ది నాయకులు, 1000 కొద్ది ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అందరూ లొంగిపోయారు, కొందరు చనిపోయినారు, చాలా మంది జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇప్పుడు ఉన్న మీరు ఒక ఉద్యమంలో స్టార్ట్ అయిన ఇప్పుడు 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం అయితే 1000 సంఖ్యలో ఉండేవాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు. మీరు అందుకెందుకు వరంగల్ ములుగు లాంటి ప్రదేశంలో బయట బహిరంగంగా పోలీస్ ఆఫీసర్లు తిరగాలన్నా వేరే వాళ్ళు తిరగాలన్నా భయపడే పరిస్థితి ఉండేది. 1996 లో నేను ములుగు పోయి రావాలంటే మేనవేషాలు లెక్క పెట్టుకుని పోవాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకు సార్ ఆ సమయంలో మెదక్ గానీ, నల్గొండ, మహబూబ్ నగర్ చాలా ప్రాంతాల్లో అదే పరిస్థితి కదా. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే ప్రజలు చైతన్యవంతులైనారు. నేనేమడిగంటే ఉన్న మిగిలిన కొందరు కూడా వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయి వాళ్ళు డెఫినెట్ గా చైతన్యవంతులు చేయండి ప్రజల్ని చేసి ఇప్పుడు మీరు ఉండిపోయి ఏం చేస్తారు? ఎదురు తిరుగుతారా? తిరిగినా మీ దగ్గర ఎప్పుడో ఆయుధాలు ఉన్నాయి. మీరు నో డౌట్ వాళ్ళకి AK-47 లాంటి ఆయుధాలు ఉండొచ్చు ఇప్పుడు కూడా కొందరి దగ్గర. కానీ ప్రభుత్వాల దగ్గర దానికంటే భిన్నంగా పనిచేసేటువంటి ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. మీరు ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా బయటికి చూడగలిగేటువంటి వ్యవస్థ ప్రభుత్వాల దగ్గర ఉంది. కాబట్టి నేను వాళ్ళని కోరేది కూడా ఏమంటే కొంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయో ప్రభుత్వానికి అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఒక పార్టీ పెట్టుకోండి. మీరు పార్టీ పెట్టి ప్రజల్ని చైతన్యవంతులను చేయండి. అదే అడుగుదాం సార్, జంపన్న గారిని అదే అడుగుదాం. ఆ భావజాలాన్ని వేరే విధంగా చేసుకోండి, వద్దనటం లేదు. రైట్. జంపన్న గారు, రెడ్డన్న గారు, రాజకీయ పార్టీ పెట్టే వాతావరణం ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈ పందా అంటే బ్రీఫ్ గా ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు రెడ్డన్న గారు, జంపన్న గారు ఒక్క నిమిషం, రెడ్డన్న గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా హలో ఇప్పుడు వాళ్ళు నిజంగానే ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేసి తద్వారా ప్రజాక్షేత్రంలో వాళ్ళు డెఫినెట్ గా ముందుండి పోరాటాలు చేస్తారంటే అందరూ వెల్కమ్, ఎందురైనా చేయొచ్చు. కానీ నాకు తెలిసి వీళ్ళందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఏదైనా పార్టీలో కొందరు చాలా మంది ఏదో పార్టీ అభిమతంగా పార్టీలో చేరే పరిస్థితులు ఉంటాయి. అందరూ కలిసి ఒక పార్టీ పెడితే బాగుంటుంది. కానీ అది సాధ్యం అవుతుందా? నాకు తెలిసి అది సాధ్యం కాకపోవచ్చు. ఒకసారి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత ఆ లోకల్ గా ఉండే ప్రభావాలు వాళ్ళలో ప్రభావితం చేస్తాయి వాళ్ళని. కాబట్టి ఆ సేమ్ పార్టీ అందరూ కలిపి అన్ని రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు కలిపి ఒకే పార్టీ సంఘటితంగా చేయాలనేది దుర్లభం, అది వీలుగాని పరిస్థితి. కాకపోతే ఇప్పుడున్న సిపిఐఓ, సిపిఎంఓ, కాంగ్రెస్ ఇంకో దాంట్లోనో చేరిపోయి ప్రజాక్షేత్రంలో వాళ్ళు వెలుగొందడానికి చాలా అవకాశాలు